గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మేషరాశి 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మా. ద్వితీయంలో గురువు, లాభంలో చంద్ర శుక్ర శనులు, షష్టంలో కేతువు. అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉన్నది. సకాలంలో మీ పనులు పూర్తి చేయండి. శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది. మీరు చేస్తున్న ప్రయత్నాల్లో వెంటనే పురోగతి లభిస్తుంది. మనోబలం సర్వప్రధానంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో కలిసి వస్తుంది. గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. విజ్ఞానపరమైన భవిష్యత్తును సాధించే విధంగా కృషిని కొనసాగించండి. పరిస్థితులు సహకరిస్తాయి. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం ఉంటుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అనుభవపూర్వకంగా ధనయోగాన్ని వృద్ధి చేసుకోవాలి. దగ్గర వారితో మితంగా మాట్లాడటం వల్ల కలిసి వస్తుంది. అలాగే వ్యాపారంలో సున్నితమైన విషయాల్లో 1-2 సార్లు పునరాలోచించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సమస్యలు రాకుండా ప్రయత్నం చేయండి. ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వారం మధ్యలో ఒక పనిలో పురోగతి ఉంటుంది. ఆస్తి విషయంలో స్పష్టత వస్తుంది. గృహవాహనాది యోగాలు శుభ ఫలితాలని ప్రసాదిస్తాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు లక్ష్మీ ధ్యానం చేయటం మంచిది. మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? గ్రహయోగం సహకరిస్తోంది. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు? దానాలు అవసరం లేదు.